చిత్రదీప ప్రకరణం. మరి ఇంతవరకు చిత్రదీప ప్రకరణంలో మనకి ఈశ్వరుడు యొక్క ఈశ్వరుడంటే ఎవరు అన్నదాని మీద జరిగింది. ఈశ్వరుడంటే ఎవరు? ఆఖరికి తెలియంది ఏమిటి? మనకి మాయోపాధి గల మాయ ఎందు ప్రతిఫలించినటువంటి చైతన్యం ఎవరున్నారో అతడే ఈశ్వరుడు అని మనకి అది దేనికి కూడా విభేదము లేనటువంటి ప్రక్రియ అన్నమాట. ఇక లేకపోతే చెప్పినట్టే ఉంటుంది. బ్రహ్మే ఈశ్వరుడు అంటే ఎలా ఉంటాం? ఆ బ్రహ్మదేవుడు ఇష్టు యొక్క నా గురించి పుట్టాడు కాబట్టి బ్రహ్మకి ఎక్కడ ఈశత్వం, ఇష్టువే ఈశత్వం అని చెప్పుకోమన్నాడు. ఇక విష్ణువు యొక్క పాదాలే అంతు చూడలేకుండా వచ్చేసాడు. ఈశ్వరుడు యొక్క పాదాలు అంతు చూడలేకుండా విష్ణుమూర్తి వెళ్ళిపోతే ఆ అంతు నేను చూడలేను అన్నాడు కదా. అందుకని విష్ణువుకి ఆ ఈశ్వత్వ సిద్ధి లేదు, ఈశ్వరుడే ఈశత్వ సిద్ధి అన్నాడు. మరి ఆ ఈశత్వ సిద్ధికి ఈశ్వరుడి కంటే ఆ త్రిపురాంతుడిని సంహరించినప్పుడు విఘ్నేశ్వరుని చక్కగా పూజ చేసి వెళ్ళాడు ఎవరు? ఈశ్వరుడు. కాబట్టి ఆయనకన్నా గొప్ప గణపతే కదా అని ఈశత్వ సిద్ధి అన్నాడు. ఈ ప్రకారంగా పొలిపడి తరగాలు మధ్యన పెట్టి మతాలు అనమాట. అర్థమైందా? అందుకని ఆ విధంగా చెప్పి ఆ మాయ యొక్క స్వరూపాన్ని మనకి నిన్నట చెప్పబోతున్నాడు. మాయా మాయ అంటే ఈ విధంగా మాయ అన్న స్వరూపాన్ని చెప్తూ ఉన్నాడు. జడమోహాత్మకమని అక్కడ 126 నేను చెప్పుకున్నా. అలాగే 127లో అచిదాత్మ ఘటాదీనం యస్వరూపం జడం హి తత్ అని ఈ విధంగా లౌకికాహ ఎత్ర కుంటి భవేద్ బుద్ధి సా మోహ అని అది చెప్పుకున్నా. అందులో ఇంకా ఇత్తం లౌకిక దృష్ట్యా ఏతద్వైరప్యనుభూయతే యుక్తి దృష్ట్యా తు అనిర్వాచ్యం నా సదాసీదితి శ్రుతేః. ఇత్తం లౌకిక దృష్ట్యా ఏతత్సర్వైరప్యనుభూయతే యుక్తి దృష్ట్యా తు అనిర్వాచ్యం నా సదాసీదితి శ్రుతే చెప్తున్నారు. ఈ విధంగా ఇక సర్వానుభవ సిద్ధమైన ఆనంత్యం సిద్ధిని చెప్తున్నారు. మాయకి 3 చెప్పారు. ఇంతకుముందు మనకి మాయలో ఏం చెప్పారు? జడం, మోహాత్మకం, ఆనంత్యం అని మనకి 126లో చెప్పారు. ఏమంటారు శ్లోకంలో? మాయా జడస్వరూపమైనదని, అందరిని మోకింప చేస్తున్నదని, అనంత స్వభావం కలదని మనకి చెప్పారు. అయితే ఈ మొదలైన వేదవాక్యములు మాయాస్వరూపం. ఈ మరి ఎవరు చెప్పారు ఈ వేదవాక్యాలు? మాయ. ఇది చెప్పింది కూడా ఎక్కడ చెప్పారంటే వేదంలోనే చెప్పారు. చిత్రదీప ప్రకరణం. ఇది చిత్రదీప ప్రకరణం. కాబట్టి అందుచేత దీంట్లో మనకి 3 చెప్పారు. మాయలో ఏంటి? ఒకటి జడస్వరూపం, రెండవది మోహం, మూడవది అనంత స్వభావం. అది ఏం చెప్పింది? శృతి చెప్పింది. ఉదాహరణ ఇచ్చాడు. తది తత్తు జడం మోహాత్మకం అనంతం. ఈ స్వరూపం చెప్పింది కూడా వేదవాక్యమే. అందుచేత ఇది ఈ 3 కూడా ఆబాల గోపం సృష్టత్వాత్ ఆబాల గోప విదితం. ఈ 3 అందరికీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఈ మాయ యొక్క స్వరూపము తెలిసినదే అని చెప్పుకొచ్చారు. చెప్పి ఇక 127లో ఏం చెప్పాను నేను? అచిదాత్మ ఘటాదీనం యస్వరూపం జడం హి తత్ ఎత్ర కుంఠీ భవేద్ బుద్ధి స మోహ ఇది లౌకికాహ అన్నాడు. ఇప్పుడు మనం ఈ కొండంతా, ఆ గోడంతా, ఇల్లంతా ఇవన్నీ అంటుంటాం కదా. ఇవన్నీ కూడా ఏమిటి? అచేతనములే కానీ చేతనములు
కాదు. అది ఏదైతే అన్నిటి బుద్ధి ఏదైతే ఉన్నదో అని బుద్ధి ఏది ఉందో ఆ అచేతనమైనది జడస్వరూపం యొక్క అనుభవం. మనకి అచేతనం అంటాం కదా, ఈ పుస్తకం అచేతనం లేదు, అది లేదంటే లేదు, జడస్వరూపం యొక్క అనుభవం అయింది. ఆ అనుభవం జడం అనేది ఏంటి, మా యొక్క స్వరూపమని చెప్పారు ఒకటి. రెండవది ఏంటి, ఇది నా బుద్ధికి అందకుంటూ ఉన్నది అని ఒకరు అంటుంటారు అనుభవంలో. ఇది ఎంత మనం చేసినా నా బుద్ధికి మాత్రం ఇది అందలేదు అంటాడు. ఈ అనుభవాన్ని పెట్టేది ఇది మోహస్వరూపంగా చెప్పబడుతుంది అన్నమాట. నా బుద్ధికి అందలేదు అనే వాక్యము అది మోహస్వరూపంగా చెప్పబడుతుంది. ఇది చేతనం లేదు అనేది జలస్వరూపంగా చెప్పబడుతున్నది. ఈ ప్రకారముగా బుద్ధికి అందలేదు అనేది ఏమిటి, మరి బుద్ధికి అతీతం. బుద్ధికి అతీతం. దాన్ని ఏం చెప్పారు, మోహస్వరూపం చెప్పారు. మనం మోహం అంటే ఏదైనా వస్తువులందు మనకి ప్రీతి ఉంటే మనం మోహం అని పేరు పెడతాం. అర్థమైందా? ఇది ఇక్కడ ఏంటంటే బుద్ధికి ఏది గోచరం కాకుండా ఉంటుందో అది ఎంతైనా మనకు అందకపోతే దానికి మోహస్వరూపం పేరు ఇక్కడ పెట్టినారు. మన మోహంకి మళ్ళీ ఆ మోహం తేడా వస్తాయి. అందకపోతే ఇంకేం మోహం అంతే కదా, మోహం అది బుద్ధికి అందకపోతే మోహం ఏమిటి, అదే దాని శాస్త్రరీత్యా మోహస్వరూపని శృతి చెప్పింది అనమాట. అర్థమైందా? ఇది అందరికీ అనుభవమే విషయం. ఏమంట ఈ రెండు మొక్కలు ఇవన్నీ అచేతన వస్తువులు అంటే ఇది అనుభవం లేదా, అదేమనుభవం తీసుకొస్తుంది, జలస్వరూపం యొక్క అనుభవాన్ని తీస్తుంది. అది ఏం చూశాను కానీ ఎంతసేపు వెళ్తున్నా కానీ నా బుద్ధికి మాత్రం అమ్మ కాదు లేదన్నాడు అనుకోండి, దాన్ని మోహన్ అన్నాడు. ఈ విధంగా ఈ రెండు చెప్పి ఇప్పుడు ఆంత్యాన్ని చెప్పబోతున్నాడు. లౌకిక దృష్ట్యా ఏతత్ శరీరకు అనుభూయతే. లోక దృష్టిలో కూడా ఈ రెండు వాడికలో కూడా ఉన్నాయ్యా. ఆ విధంగా యుక్తి దృష్ట్యా అనిర్వాచ్యం నా అసదాసీదితి అంటున్నాడు. ఇప్పుడు ఈ విధంగా ఏతత్ అంటే రెండు, ఒకటి ఈ జాడ్యము, రెండవది మోహం. అర్థమైందా? ఇది తమో రూపత్వం. జాడ్యము ఇది జాడ్యము, ఈ మోహ లక్షణమైన తమో రూపత్వము. అయితే ఈ విధంగా ఇప్పుడు చూసారా ఏముంది, అజ్ఞానం అన్నటువంటి మాయకి ఒకటి జాడ్యం ఉంది, రెండవది మోహం ఉంది. ఈ రెండు ఏ రూపం అంటే తమో రూపం. తమో రూపం ఇప్పుడు సత్వము, రజస్సు, తమస్సు. ఈ తమస్సుకి ఏముంది, ఒకటి జాడ్యం ఉంది, రెండు మోహం. ఎందుకు చెప్పారు, తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభి తన్నిబద్ధనాతి భారత. తమోగుణం యొక్క స్వరూపం చెబుతున్నాడు. తమస్సు అంటే ఏమిటి, అజ్ఞానజం. అజ్ఞానం వల్ల పుట్టిందే తమస్సు. మోహనం విద్ధి, ఇదేం చేస్తుంది, చేతిలో మోహనం. ఇంకా చూడండి, రెండు విధాలు. మనం అక్కడ జిగిజిగి మెరుస్తూ వెళ్ళామా, ఏమని వెళ్ళాం మనం, అదొక వెండి అనుకున్నాం. అది వెళ్ళేసరి ఎండి అవలే, అది ఏదో మెరుస్తున్న కాయత్తి మొక్క. అయ్యో వెండి అనుకోని పాపం వెళ్ళి ఒకసారి రూపాయి బిల్లలా కనబడితే పోండి. మనం రూపాయి బిల్ల పట్టుకుంటే అది రూపాయి బిల్లక చూసారా. అంటే ఇక్కడ ఏమొచ్చింది మరి, ఇది దీని లెక్క దాని వాస్తవ స్వరూపాన్ని తెలియక అక్కడ మోహం పడ్డాం మనం. ఇది పడతాం లేకపోతే. అర్థమైందా? ఇప్పుడు వాస్తవ స్వరూపం తెలియక ఇది వెండి అనుకుంటున్నా మనం. సుత్తి ఎందు రైతు దూరం నుంచి చూస్తే వెళ్ళా కనబడుతుంది. ఇది వెండి అనుకుని దగ్గరికి వెళ్ళి చూస్తే ఇప్పుడు ఇది ఏదైంది, ఇది వాస్తవ స్వరూపము తెలియకుండా ఉన్నటువంటిది ఏదో దాన్ని మోహం అన్నారు ఇక్కడ. అదే మోహం. మోహం అంటే యథార్థాన్ని మనం ఎప్పుడు తెలుసుకుంటామో మోహము లేదు. ఇప్పుడు
త్రాటి ఎందు అంటే మనకు అవసరమైన విషయం మోహం అనుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు త్రాటి ఎందు సర్పాన్ని చూసాం మనం. దృష్టి చీకట్లో మందాంధకారంలో సర్పం చూసి ఇది మోహమే, ఇది కూడా మోహమే. ఇప్పుడు మోహం అన్నటువంటిది ప్రీతి దగ్గరే మోహం కలుగుతుందని కాదు, అర్థమైందా? ఇప్పుడు ప్రీతి దగ్గరికి మోహం ఎలాగైనా ఉంటుంది. అంటే ఆ మోహం యొక్క స్వరూపం ఇక్కడ చెప్పుకొచ్చాడు కదా. మరి నా బుద్ధికి అది అందలేదు అంటే ఎప్పుడు అనుకుంటారు, నా బుద్ధిలో అది పోమని అనుకుంటాడని అందలేదు. చూసారు, ఆ వాక్యానికి గమనం చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి దాదా బుద్ధికి అందలేదు, మోహం అన్నాడు. అందుకని మోహం అంటే అప్పుడు మనకి ఎలా వస్తుందా? వస్తుంది. అందుకని అప్పుడు ఇప్పుడేమైంది, అది నాకు తెలియదు. ఇంకోసారి చూసారా, ఇది అపాయం లేదు ఎలా ఉంటారు. బుద్ధికి అందకపోయినా ఇది అపాయం లేదు. వెళ్ళినాడు, ఏదో గడిచిపోయాడు, కాలు చేతులు వెళ్ళిపోయినాయి. అయ్యో పాము ఉంది పక్కన, అయ్యో పాము ఎలకే నేను అందుకే అయిపోయి పోవాలంటాడు. వాడు వెళ్ళాడు, వాడు చూసాడు లైట్ వేసి, అదే పాము కాదురా అది త్రాడది, ఇది అనుమానం త్రాడా అని. నిజంగా అంటావా? నిజంగా అంటావా చూడని దగ్గర తెచ్చి పెడితే అప్పుడు నమ్ముతాడు. ఇది అపాయం లేదు. కానీ ఇంకోసారి ఏమిటంటే, వీడిగా మందాంతకాల సమయంలో ఇంటి దగ్గర పక్కనే ఈదులో ఒక మూట కట్టాలని ఒక తాడు కోసం చూస్తూ ఉన్నాడు. తాడు కోసం చూస్తూ ఉంటుంటే అది పాపం వీడికి తెలియలే, తాడులా ఉంది అక్కడ దొరికిపోయి. అరే ఎంత దొరికింది కదా, తాడు నాన్న పట్టుకున్నాడు. పట్టుకుంటూ సిగిదేవి అయిపోయాడు, బాగా అయిపోయాడు. కొంప పోయి కాటు వేసింది. అదేదా, ఇది దీన్ని కూడా మోహం అంటారు. అదేనా మోహం అంటే ప్రీతి వస్తువుని మోహం అంటారు. యథార్థాన్ని తెలుసుకుని దాన్ని మోహం. ఎందుకంటే ఈ పదానికి మోహం అని అక్కడ పోద్దు మనకి. ఆ వ్యామోహం అంటుంటే ప్రీతి ఉంటే వ్యామోహం అన్నాడు. ఇక్కడ ఏం చెప్పాడు, దాన్ని అది చెప్పినప్పుడు ఇది అర్థం అవ్వదు లేకపోతే, అందుకే మళ్ళీ తెలియవలసి వచ్చింది పదానికి. ఇప్పుడు ఇక్కడ నా బుద్ధికి అందలేదు అన్నటువంటి ఊహేతుంది, దాన్ని మోహం అన్నాడు. దాన్ని మోహం అనేసరికి ఎవరికైనా వస్తుంది. బుద్ధికి అందుతుందని మోహం ఎందుకు, అన్ని దాన్ని మోహం అనుకుంటాం కదా, అందం దాన్ని ఏ మోహం అంటాం. ఇది అనమాట ఇందులో తేడా. అందుకని ఇదంతా వేదాంత గ్రంథం. ఈ సాయంకాలం ఇది పక్క వేదాంతం, ఈ సాయంకాల గ్రంథం అనమాట. ఇత్తం లౌకిక దృష్ట్యా ఇది చెప్పాడు. ఈ విధంగా లోక జ్ఞానం చేత కూడా ఎల్లరికి ఈ జాడ్యమును ఈ మోహమును అనుభవంలో ఉంది. ఈ జడత్వం లేదు కదా. ఇదంతా ఏంటి, కుర్చీ ఏంటి, ఈ చేతనం ఉందా, కుర్చీకి చేతనం ఉందా? ఈ కుర్చీ జడత్వం ఎవరో తెలియదా? కుర్రోడు కూడా తెలుసు. ఎందుకంటే కుర్చీ దాన్ని నడిచి వెళ్ళలేదు. ఎక్కడ చేతనం ఉందో అది నడుస్తుంది. ఏమంటారు, ఆవగించంత బాగుందా చేతనం ఉంది కాబట్టి మనకు కనబడకుండా కాటేస్తూనే ఉంటుంది. దాంతో అర్థమైందా? మనం ఇటు చూస్తే కనే పడుతుంది, ఎక్కడ కాటేస్తుంది అర్థం అవడం. దాంతోనే సరిపోదు ఒకసారి పావుగంట దాకా. ఆ విధంగా ఇది అని చెప్పిన కాటేదు, ఏం చేయదు, అలాగే ఉంటుంది. అందుకని ఇది జాడ్యము అని అందరికీ తెలుస్తుందా లేదా? తెలిసిపోయింది. మాయ యొక్క స్వరూపము ఒకటి జాడ్యము, రెండవది మోహం. ఇది అని మా మూడో చెప్తాడు. ఇప్పుడు ఎంతవరకు చెప్పి ఇక అది ఇది ఎలాంటిది అంటే, నా సత్తు అసత్తు. ఈ మాయ ఎలాంటిదంటే సత్తు కాదు అసత్తు కాదు. ఏమంటారు, మాయ సత్తా కాదు అంటే ఉన్నది కాదు లేనిది కాదు, ఇది అనమాట. ఇదే మాయ. అది చెప్తున్నారు ఇప్పుడు. నా సత్తు అసదీతి శృతే, శృతి యొక్క. సరే, ఇంకా ఇది యుక్తి దృష్ట్యా, అది యుక్తి ద్వారాగా దాని దృష్టిలో ఆలోచిస్తే అనిర్వాచ్యం. అదే అనిర్వాచ్యం. అనిర్వాచ్యం అంటే వాచ్యం అంటే చెప్పదగినది, అనిర్వాచ్యం అంటే ఇది అని చెప్పడానికి వీలైనటువంటిది. వక్తుం యోగ్యం వాచ్యం. వక్తుం చెప్పుటకు యోగ్యమైనటువంటిది ఏదో అది వాచ్యం. అది వాచ్యం అంటారు, అంటే చెప్పదగినది అంటారు. వక్తం అంటే చెప్పుటకు యోగ్యమైనది. ఇప్పుడు మనం ఇది చెప్పడానికి యోగ్యం కనపడుతుంది, అర్థమైందా? ఇది కళ్ళజోడి తేలి మన కలవడిపోయి ఇదేదో పేపర్ అన్నీ కలిపోయింది. ఇది దీన్ని ఏమంటే వాచ్యం. అనిర్వాచ్యం అంటే ఇది అని చెప్పడానికి వీలు పడదు, ఇదమెత్త అని తెలియజేయడానికి వీలు పడదు. అదంటే అది ఏమిటయ్యా అది? అందుకనే సత్తు కాలేదు అసత్తు కాదన్నాడు మాయ స్వరూపం. అది యుక్తి దృష్ట్యా అనిర్వాచ్యం
సదసద్రూపం. సత్తు కాదు, అసత్తు కాదు. అయితే సత్తు కాకుండా అసత్తు కాకుండా ఉంది కదా, మరి ఎట్లా సత్తు అంటే ఎట్లా, అసత్తు అంటే అన్వయం కావాలి కదా మనకి. సత్తు కాదంటే అసత్తు అన్వయం కావాలి. అసత్తు అంటే లేనిది, సత్ అంటే ఉన్నది. ఈ రెండు ఇప్పుడు మాయ అన్వయం కావాలి. అప్పుడే మనం దాన్ని మాయ తెలుస్తాడు. అందుకు చెప్తున్నారు ఇప్పుడు ఇంకో శ్లోకం. ఈ స్తుత్యర్థమును హేతువుల చేత స్పష్టపరుస్తున్నారు. నా సదాసీత్తు విభాతత్వాత్తు నా సదాసీత్య బాధనార్థం విద్యాదృశ్యాశ్రుతం తుచ్చం సత్య నిత్య నివృత్తితః అన్నట్టే చక్కగా చెప్తున్నారు ఇప్పుడు. అందుకే మాయా మాయ అంటే మాయ యొక్క స్వరూపం అడిగారు మనకి ఎవరికైనా. ఈ మూడు పెట్టుకోవాలి. అది సత్తు కాదు, అసత్తు కాదు, అనిర్వాచ్యం, తర్వాత జాడ్యం. ఈ విధంగా ఈ రెండోది మోహాత్మకం అని అది చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. నా సత్తు ఆసీత్ విభాతత్వాత్ హేతు ఉందన్నమాట. సత్తు కాదు అన్నారు. ఏమన్నారు? నా అసత్తు. మొట్టమొదటి చెప్పింది అసత్తు. అర్థమైందా? నా అసత్తు. అసత్తు అంటే ఏమిటి? లేనిది అనమాట. అసత్తు అంటే లేనిది. లేనిదని చెప్పడానికి కూడా వీడులే. అర్థమైందా? నా అసత్తు ఇది నా సీత్. ఇది లేనిది అన్నటువంటిది కాదు. ఎందుకయ్యా కాదు? విభావత్వాత్తు ప్రకాశమానమే కనబడుతుంది. అర్థమైందా? అది ఎలాంటిది? ప్రకాశం. ఇప్పుడు ఈ వస్తువు కనబడుతుంది. దీన్ని మనం అసత్తు అంటే ఒప్పుకోరు. ఇదంతా మిథ్య అనొచ్చు కానీ అర్థమైందా? ఇది ఏముందయ్యా, అన్నీ మిథ్యే కదా అని అంటాడు. మిథ్య అంటే లేనిది. ఉంటుండగా లేనిది అంటే ఎవరు ఒప్పుకుంటాడు? సామాన్యుడు ఒప్పుకుంటాడా? జ్ఞాని అయిన తర్వాత కొంత తెలిసిన తర్వాత ఇది మిథ్య అంటే వాడికి తెలుస్తుంది. ఇప్పుడు సామాన్యుడు వచ్చేడికి ఇదంతా మిథ్యయా, ఇల్లు మిథ్య, వస్తువు మిథ్య అని అన్నాడు అనుకో. నీ భార్య విద్య, నీ తండ్రి విద్య, నీ తల్లి విద్య, నీ తాత విద్య అన్నాడు అనుకో. ఇది పిచ్చి పెట్టినట్టుంది. విద్య అంటే లేనిది కదా. అన్నీ ఉంటుంటే లేదు అంటున్నదంటే అవుద్దా? ఉందా లేదా? అది లేనిదే. కానీ ఇప్పుడు పునరు కనబడుతుంది. ఎందుకయ్యా మరి కనబడుతుంది? విభాసత్వ ప్రకాశమానమై ఉంది కాబట్టి లేనిదని చెప్పడానికి అర్థమైందా? లేనిదని చెప్పడానికి పోగలదు. అసత్తు అంటే కదా. అందుకు చెప్తున్నారు అసత్తు నా సీత్. ఇది అసద్రూపమైనది కాదు. ఎందుకు కాదు? ఏదో ఉండాలి కదా. ఆ మొక్కలు ఎందుకు కాదు? విభాతత్వాత్ ప్రకాశమానమే ఉంటుండగా ఇది లేనిదంటే ఎట్లా కూర్చుంది? ఒకటి. ఇక కొన్ని అలగించేపు ఉన్నదంటామా? ఏమంటారు? మన అలగించేపు ఉంటే ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు సత్తుగా వస్తుంది అంటే అవి ఉండిపోవాలి చెప్తున్నారు. ఇప్పుడు ఇక ఇప్పుడేం చెప్తున్నాడు? నా సత్ సత్య అది సద్రూపమును నా చేత్. ఎందుకు కాదయ్యా? హేతు బాధనాత్. దీనికి హేతు ఏంటి? బాధనాత్ అంటే అది బాధ కలుగుతున్నది. బాధ అంటే ఏంటి? మన ఒంటి విలపిస్తున్నాడు కాదు బాధ. అక్కడ అభావం కలుగుతుంది. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు చూసారా? ఎంతవరకు దూరం నుంచి పాము అని మనం అనుకున్నామో అంతవరకు దానికి బాధలే. ఎంతవరకు సాధించి చేసి పాము అనుకున్నాం. కానీ మన దృష్టిలో పాము సత్తు అనమాట. సత్తు సత్తు సత్తుగా కనబడుతుంది. వీడికి సత్తు కనబడుతుంది లేదా? మందాంతకాలను పాముని చూసాం, సాధించి సత్తులు కనబడుతుంది లేదా? సత్తులు కనబడిపోతాయి. మన చెమట ఎందుకు వస్తాయి? ఇప్పుడు అది పాములా కనబడించేస్తే మనకి ముందుకు అడిగేది కూడా లేదు. చెమటలు వచ్చేస్తుంటాయి, పరిగెత్తారే మనసు రాదు. ఎందుకు? పాము అనే సత్తు ఉండిపోయింది మన మనసులో ఉంది కదా. అది అది వాస్తవంగా విచారించినప్పుడు పాము కాదని తెలిసిపోయి పాము సాధించే. ఇప్పుడు ఇదేంటి? ఉన్నట్టే ఉంది కానీ విచారించినప్పుడు లేదు. అది అనమాట. అలాగే ఈ జగత్తు వస్తువులన్నీ ఉన్నట్టే ఉంటాయి. ఇవన్నీ కూడా
ఎంతవరకు వాస్తవ విచారమైన తత్వం మనకు తెలియలేదో అంతవరకు ఈ అసత్తు సత్తే. కానీ ఎవరి దృష్టిలో అది అసత్యం తెలిసినప్పుడు వస్తువు నాశనం లేదు. మన దృష్టిలో అసత్యం తెలిసిన వస్తువు నాశనం, మన దృష్టిలో ఏదో ఒక వస్తువు మనకు తినడానికి ఇష్టం లేదనుకోండి, అది ఎందుకే అది లేనిది అది అసత్యం అన్నాం అనుకోండి, మనం తినకపోయినంత మాత్రం ఆ వస్తువు నాశనం అయిపోదు. మన దృష్టిలో ఆ వస్తువు లేదు మనకి మనసు లేదు. ఎందుకంటే ఆ వస్తువు విచారిస్తే మన కొంటికి పడదు. అర్థమైందా? అలాగనే ఈ వస్తువు యొక్క విచారణ మిథ్యాత్వం కాబట్టి దీనికి భిన్నమైన సత్యం లేదని అనుమానం తెలుస్తుంది కాబట్టి అందుకు మిథ్యాత్వ వస్తువు. ఆ వస్తువు యొక్క యథార్థం తెలుసుకున్నప్పుడు అసత్యం, సత్తుగా ఉండదు. అందుకని సత్తుగా ఉంది, బాధ కలుగుతున్నది, అందుచేత అది సత్తు కాదు. ఏమి మనకు కూడా మంచి జ్ఞానం కలిగింది. ఒకరోజు మనం ఇంట్లో ఎక్కడ లేని వస్తువులన్నీ పెట్టుకుంటున్నాం. అర్థమైందా? అమెరికా వెళ్తున్నాం, దుబాయ్ వెళ్తున్నాం, వస్తూ ఉన్నాం, వేల పళ్ళు వస్తువులు తెచ్చుకుంటున్నాం, చక్కగా అలంకారం చేస్తూ ఉన్నాం. అర్థమైందా? ఒకరోజు మనకి ఒంటికి బాధో ఇంటికి బాధో వచ్చింది. అంతకుముందు ఆ వస్తువుని మనం ఏ విధంగా చూస్తూ ఉన్నాం, ఎంత ప్రేమతో, ఈ ఇంటికో లేకపోతే వాతావరణకు బాధ కలిగిన తర్వాత ఇప్పుడు ఆ వస్తువు ఏంటో మనకి ఎంత ఉంటుంది చెప్పండి? దాని మీద పెద్ద ఉండదు, ఇష్టంలే. అయితే అది ఏమి ఇష్టం లేకపోతే వస్తువు ఉండదు, ఇప్పుడు ఇష్టం లేదు, సత్తే. కానీ మన దృష్టిలో మన దృష్టిలో అది అసత్తే అయితే. అలాగనే జ్ఞాని దృష్టిలో ఈ జగత్ అనేటువంటి ఒక రోజు నష్టం అవుతుంది కాబట్టి ఏమి వాస్తవంగా ఈరోజు కనబడినా దీని జగత్తు లయం అవుతుంది కాబట్టి, నష్టం అవుతుంది కాబట్టి ఈరోజు కొండగా కనబడినా ఆ కొండ కొన్ని రోజులకి మళ్ళీ మట్టి అయిపోతుంది. అందుకని మట్టి నుంచి పుట్టిన కొండ వాస్తవంగా సత్తుగా మనకు కనబడుతూ ఉన్నా ఏమి అది అజ్ఞాన దృష్టికి సత్తు అయినా జ్ఞాన దృష్టికి అది అసత్తే. సత్తు ఉన్నా దానికి ఒక్కరోజు బాధ కలుగుతుంది, ఆ కొండ పోయి మళ్ళీ మట్టిలో కలుస్తుంది కాబట్టి వాడు అది అసత్యం చెప్పినాడు. అందుకని సత్తు కాదయా అసత్త కాదయా అనేది వచ్చినాయమన్నాడు. మరి మాయ ఈ మాయ తెలుసుకోవడమే అయిపోయింది మన పని. మహిళ ఈ మాయలో పడిపోయానంటారు కదా, అది ఆ మాయ అన్నటువంటి ఏ విధంగా చేస్తుందో మీరు తెలుసుకోవాలి కదా. అది మోహాత్మగా. మనం ఏమి కొనుక్కుంటామంటే మనకున్న బట్టి కష్టకాలు బట్టి మాయలో పడిపోయి అనుకుంటాం. యథార్థమైన అందరూ మాయలోనే ఉన్నాయి. ఇప్పుడు కష్టసుఖం లేనివాడు మాయలోనే ఉన్నాడు, కష్టసుఖం ఉన్నవాడు మాయలోనే ఉన్నాడు. వచ్చింది కూడా ఇప్పుడు మనం మాయాతీతులకు కావాలి. అర్థమైందా? వాస్తవంగా ఈ విషయం తెలుసుకుంటే అప్పుడు మాయాతీతులు మనం అవుతాం. ఇప్పుడు లేకపోతే మన లౌకిక దృష్టిలో మాయలో పడ్డాం. ఈ మాయ నుంచి ఎప్పుడు కట్టెడతారా స్వామి అని ఏదో దేవుడా మనం అనుకుంటూ ఉంటాం. కానీ మనకి అన్నీ ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, అన్నీ ఉన్నా మనం ఎక్కడున్నట్టయ్యా అంటే మాయలో ఏమంటారు? ఎందుకంటే జడాత్మకమైనటువంటి దాన్ని చేతనంగా మనం అనుకుంటున్నాం. ఏమి అది వ్యామోహానికి లేనటువంటి దాన్ని వయామోహం పెట్టుకుంటూ ఉన్నాం. అది అసత్తైంది దాన్ని సత్తు అనుకుంటున్నాం, సత్తు అయింది అసత్తు అనుకుంటున్నాం. ఇదే మాయ. మాయ ఏమిటి అంటే అది దాని వాస్తవని వాస్తవం తెలుసుకున్నాం. ఇప్పుడు వెళ్ళాం మనం ఎక్కడికి? ఇంద్రజాలికుడు. అర్థమైందా? ఇంద్రజాలికి వెళ్ళాం. వెళ్ళేసరికి ఆ సర్కాసులోకి వెళ్తే అది ఏమి తెలుసా, ఏదో చూపెడుతుంటాడు. ఆహా మన చూసేసరికి అద్భుతం అయిపోతుంటాడు. వాస్తవంగా అక్కడ ఏమీ లేదంటారు. అక్కడ ఏమీ ఉండదు. ఏమి ఉంటే చూడండి, వాడు ఎలాగానే చక్కగా ఆ 500 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు ఇలా సంచెత్తి ఇలా ఇస్తాడు. అది కట్టలే. మనం చూస్తే కట్టలు కనబడుతుండే. ఒక కట్ట వస్తే బాగుంటుంది మనం అనుకుంటాం. అలాగే వాస్తవమా? లేదు. అది ఏదో మన తర్వాత అందరం మాయ. ఏదో వాస్తవం అయిపోయింది అనుకోండి. ఈ టికెట్ ఎన్ని పెట్టారు? 50 రూపాయల టికెట్. వాడు వెళ్ళిపోయాన్ని అదే కట్ట నిజమే డబ్బు అయితే మరి టికెట్ ఏదో గ్యాలరీగా ఉందా? నెలకు 50, కుర్చీ 30, ఎందుకు ఈ టికెట్లో? అది మాయ కనబడుతూ ఉంటుంది కానీ సత్తులాగే ఉంటుంది. కానీ వాడు వస్తాడు. ఇప్పుడు మామిడికాయలకి మన సొంతృతిగా రావాలి అంతే కదా. కాయలు 5 నిమిషాల్లో మొక్కేసి కాయ పుట్టించేస్తాడు. ఎవడు ఎందుకు వస్తాడు?
చూడండి చూడండి అంతటి గొడ్డు కప్పుతాడు, మొక్క నాడుతాడు. ఇంకా 2 నిమిషాలు అయిపోయి మొక్క ఎంత కనబడుతుంటుంది. ఇక 3 నిమిషాలు కాయ కనబడుతుంటుంది. కాయ కూడా ఇచ్చేస్తాం సరే, అందరికి ఇచ్చేది మొక్కల అందరూ మంచి మొక్క తీసుకున్నప్పుడు అర్థమైందే. మరి అది వాస్తవమా? అలాగైతే ఎందుకు చెప్పేసుకోవడం ఎందుకు? ఏమంటావు? ఇది వేసుకోవడం ఎందుకు? ఇది పాటించడం ఎందుకు? మామిడికాయలు కావాల్సిన కట్టేస్తే ఇన్ని కాయలు అయిపోతుంది. అవదు. కానీ వాస్తవంగా ఖర్చులా ఉంటుంది, కానీ అది అసలు అందుచేతయ్యా చేసుకో. మాయా స్వరూపం తెలుపుతున్నారు. దీనిట వరకు ఈశ్వరుతో సిద్ధం చేశాడు. ఎవరు ఈశ్వరుడు అంటే ఎన్ని రకాలు ఒకరొకరిని అమ్ముతున్నాడు ఈశ్వరుడినా. అందుకని అదంతా ఒక కథలు బ్రహ్మాండం వచ్చింది. ఈశ్వరుడు అంటే ఎంతమంది ఇతరు ఈశ్వరుడు అంటాడు, అతను ఈశ్వరుడు అంటాడు, ఈయన ఈశ్వరుడు అంటాడు, ఇంకో నీది ఈశ్వరుడు అంటాడా. అది ఈవేళ అమ్మాయి కోసం చెప్పేస్తున్నారు అంత. అందుచేతయ్యా ఈ విధంగా నా సత్తు అసతీతి భాతత్వాత్ నా సదాశీత్య భాతనాత్ చెప్పేశాడు. ఈ విధంగా చెప్పి చెప్తున్నాడు. ఇక ఈ విధంగా విద్యా దృష్ట్యా ఎప్పుడయ్యా నీకది ఏది అది అసత్తుని ఎప్పుడు తెలుస్తుంది నీకు? జ్ఞాన దృష్టి కలిగేటప్పుడు. ఏది కనబడుతున్నటువంటి జగత్తు మాయ అనుకుంటారు. జగమే మాయ, బ్రతికే మాయ అంటారు వాడు కూడా. అర్థమైంది కదా. శాస్త్రంగా చెప్పింది బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ఈ వాక్యానికి పాఠ్యరూపంగా పెట్టాడే. 2 ముక్కలు చెప్పేశారు. వేదాల్లో సారము ఇంద్రియమే అని దుంపజగా. మనం కొట్టుకుంటూ చస్తూ ఉన్నాం. రాత్రి పగలు తీసుకొని కొట్టుకుంటుంటే వాడు జగమే మాయ, బ్రతికే మాయ, ఏది వేదాలు ఇంతేనే అనేశాడు. ముఖత అయిపోతాంట. అంతే అందుచేత ఎప్పుడు తెలుస్తుందండి జగమయ బృదమని? ఎవరైతే ఈ జ్ఞాన విచారణ ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుస్తూ ఉన్నాడు వాడికి ఇది మిథ్య, లేని వాడికి ఇదంతా సత్యమే. అర్థమైందా? ఆయన వేదాంతంలో చెప్పారు బ్రహ్మ సాక్షాత్కార పర్యంతము ఇదంతా సత్యముగానే గోచరిస్తారు. ఎవరు స్వప్నం వచ్చినప్పుడు ఎవరికైనా ఇది ఆ స్వప్నం విడిచిపెట్టిన తర్వాత మనకి ఏం అసత్యం తోస్తుంది, కానీ స్వప్న కాలంలో మాత్రం మనకంతా సత్యంగానే ఉంటుంది. ఏమంటారు? రాత్రి స్వప్నం వచ్చిందా, స్వప్న కాలంలో ఎప్పుడు తెలివి రాలేదో అంతవరకు సత్యమే మనకి. ఏమంటారు? అంతవరకు సత్యమే. ఎందుకు? స్వప్న పదార్థాలన్నీ మన దగ్గర లేవు కాబట్టి అసత్యం నమ్ముతూ ఉన్నాం, అసత్తని నమ్ముతూ ఉన్నాం. అవే స్వప్న పదార్థాలు ఉన్నాయనుకో, స్వప్నం కూడా ఇక మనం నిజమైన నమ్ముతాం. రాత్రి అన్నింటితో చెప్పా స్వప్నంలో కొంతమంది స్వామి స్వప్న అబద్ధమైన అంటే అందుకు అలా అర్థం చెప్తుంటారు ఎక్కడన్నా. సరే నువ్వు నిజమని నమ్ము, వద్దాం లేదు. నీకు రాత్రి స్వప్నంలో ఒకడు వచ్చి 50,000 ఇచ్చాడు, ఆయన ఇల్లు మధ్యలో నాకు ఇచ్చేమని చెప్పి వెళ్ళిపోయాడు. నువ్వు నిజమైతే నువ్వు రాత్రి స్వప్నంలో వాడు 50,000 తీసి నువ్వు పెట్టుకున్నావు. ఎప్పుడు స్వప్నంలో పెట్టావు. నువ్వు స్వప్న సత్యం అంటే 10 తెల్లారి 50 ఇవాళ వద్దా? ఇవాళ వద్దా? నువ్వే చెప్పు, నేనేం చెప్పను. అది కాలే చెప్తాడు ఈజీగా. లేకపోతే నువ్వు ఇచ్చినట్టు వచ్చింది వాడికి 50,000, నువ్వు అన్నాడు ఏమి నేను ఇచ్చాను ఇచ్చి నీకు ఇస్తాడా వాడు? అందుకు స్వప్న పదార్థములు స్థిరం కావు, జాగ్రత్త పదార్థములు స్థిరం. అర్థమైందా? రెండుకి డిఫరెన్స్ ఏమిటి? జాగ్రత్తలో మీరు తీసుకొచ్చి ఒక 50 రూపాయలు నాకు ఇచ్చారు, అది నేను ఇక్కడ పెట్టిన అలాగే ఉంటుంది. స్వప్నంలో 50 రూపాయలు ఇచ్చారు, అది ఒక తెల్లాసరికి ఎప్పుడైతే వచ్చిందో ఉండదు. అది అస్థాయి, ఇది స్థాయి. ఏమి అయితే ఇక్కడ కావాల్సిన పాయింట్ ఏంటంటే ఆ స్వప్న కాలంలో మనకి స్వప్నం అని తెలియదు కాబట్టి అదంతా సత్యంగానే ఉంటుంది. ఆ కేంద్రంలోకి వెళ్ళింటారు స్వప్నంలో, కేంద్రంలోకి వెళ్ళినట్టు వస్తుంది. దేవేంద్రుడు మన పిలిపించి ఆ విష్ణుదాసుని కూర్చొని పెట్టి, నాయన నాకు ఒక 5 రోజులు పని ఉంది, నీకు ఈ కిరీటం పెడుతున్నాను, 5 రోజులు హాయిగా ఉండు అని చెప్పినట్టు అన్నీ బాగుంటాయి. ఎప్పుడు అబ్బా ఇక మనం ఏమి ఎక్కడ ఉంటామో తెలియదు. తిరిగి వచ్చిందా ఇక మన బల్ల లేదు, పాడు లేదు. అంటే ఆ విధంగా ఈ జాగ్రత్త అవస్థలో అక్కడ స్వప్నం జాగృతి ఏదో వచ్చిందో, ఈ జాగ్రత్త వస్తువులో ఆత్మ జాగృతి మనకు కలిగేటప్పుడు ఈ వస్తువులన్నీ స్వప్న వస్తువు మనకి మిథ్యాగోచరం అవుతాయి. అప్పుడు అంతేగా నేను 2 ముక్కలు వేదాంతం విని ఇంటికెళ్ళి అంతా మిథ్యే అంటే ఉన్నది కాస్త ఓడిపోద్ది. విద్య అనకూడదు అంటాడు. అంతా మిథ్యే
అవన్నీ జరగడం అవన్నీ మామూలు వాస్తవంగా కాదు. అయితే కొన్ని ఏమిటంటే సూచనలు ఏమి అలాంటి మన అంతఃకరణములో ఉన్నటువంటి వృత్తిని స్వప్నము కొత్తగా ఏది రాదు. ఎక్కడైనా జాగ్రత్త వస్తువులో ఉన్న సంస్కారములే స్వప్నం కానీ ప్రత్యేకంగా స్వప్నంలో ఇంకే వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఎక్కడెక్కడ మనస్సు ఇంతకుముందు సంబంధపడి ఉన్నదో అవి వస్తాయి, అంతకు రావు. అయితే ఏదంటే కొన్ని వాళ్ళు చీకటి వచ్చింది, అది నిజమైంది, ఇది నిజమైంది, అది నిజమైందని అవి సామాన్యమైన విషయాలు అనమాట. అర్థమైంది కదా. అంటే కొన్ని స్వప్నాలు వచ్చినప్పుడు ఏంటంటే మనస్సుకు గొప్ప ప్రశాంతత ఏర్పడుతుంది. సూక్ష్మమైనటువంటి భగవదాకారమైన తత్వాన్ని మనం చక్కగా చూసినట్టు వచ్చిందనుకోండి, అది మాటికి తలచుకుంటుంటే జాగ్రత్త అవస్థలో మనస్సు మంచి ప్రశాంతం అయిపోద్ది. అందుకే అన్నాడు ఏకాగ్రత కోసం స్వప్న నిద్ర జ్ఞాన అవలంబనం వా అన్నాడు. నీకు బాగా ఏకాగ్రత కుదరాలంటే ఆ స్వప్నం కూడా నీకు మంచి స్వప్నంలో మనం చక్కగా పరమేశ్వరుల సన్నిధికి వెళ్ళినట్టు, ఆ అమ్మవారి సన్నిధికి వెళ్ళినట్టు, అమ్మవారు మనకు ఆశీర్వదించినట్టు వచ్చిందనుకో, అది మాత్రం ఏమిటి మనస్సును ఏకాగ్రత చేసేస్తుంది, మనస్సుని పీస్ఫుల్లో చేస్తాం. అది అనమాట. బాగా నిద్ర పెట్టిందనుకోండి, ఆ నిద్ర నుంచి లేవగానే దేవుడి కోసం అలా కూర్చొని ఒక 5 నిమిషాలు ఒళ్ళు ఇల్లు మధ్య నిద్ర పెట్టిందనుకోండి, అప్పుడు ప్రశాంతమైన స్థితి కలుగుతుంది అనమాట. స్వప్న జ్ఞానావలంబనం వా నిద్ర జ్ఞానావలంబనం వా నీకు చిత్తవృత్తికి ఉపాయం అని చెప్పినాడు. అర్థమైంది పద్ధతి. అదే దానికి దానికి సంబంధమే లేదు. అర్థమైందా? ఇది సంబంధమే లేదు. అది మన బ్రాంచ్ మళ్ళీ మనం తినేస్తుంది అంతేగాని అది భయం వచ్చింది, సింహం వచ్చి మన మింగినట్టు వచ్చింది అనుకో, ఏమైనా మన రాత్రి సాయంపోడు ఎక్కడైనా అడిగితే సింహం మింగేది, అది ఏం మింగేదే పాడు. అర్థమైందా? ఈ చెప్పేశాడు క్లియర్గా, చక్కగా వేదాంత మొదట్లోనే చెప్పేసినారు 3 శ్లోకాలతో బ్రహ్మాండమైనటువంటి వ్యాఖ్యలు. దీనికోసం గౌడపాద కారికులు ఇన్ని రాసినారు. గౌడపాదుల వారు మన శంకరాచార్యుల గురువు అనమాట. వాందుక ఉపనిషత్తులో మొత్తం కారికలే పెట్టారు దీనికి పెద్ద కథ. ఏమంటారు ఇది అన్నాడు. అందుచేసి ఇప్పుడు చెప్పారు. సరే, ఇక ఆ విషయాన్ని శాస్త్ర దృష్ట్యా చెప్తున్నాను. ఇంకొక మాట ఇప్పుడు ఎలాగంటే 2 ఉదాహరణ దృష్టాంతాలు చెప్పాడు. ఒకటి శశ విషాణము, ఈ మాయ శశ విషాణం అంటే ఏంటి? కుందేటికి కొమ్ము. అలాగని వంధ్యాపుత్రుడు, ఈ మొదలు ఉన్నాయి కదా, అట్లాగా ఇది లేనిది కాదు. శశ విషాణం అన్నాం. శశ విషాణం అంటే ఏంటి? కుందేటికి కొమ్ములు ఎప్పుడు ఉండవు. అర్థమైందా? వంధ్యాపుత్రుడు అంటే వందికి ఇప్పుడు పుత్రులు ఉండవు. ఈ 2 ఏమిటి? లేనివే. శశ విషాణం అన్నాం అనుకోండి మనం. ఈ 2కి శశ విషాణం అంటే కుందేటి కొమ్ములు ఉంటాయా? ఉండవు. ఎప్పుడో ఉండవు. అంటే పొందే పుత్రులు ఉంటారా? ఉండరు. తెలుగులో ఏమంటారు? గోత్రాలు అని అంటారు, సంస్కృతంలో పొందే అంటారు. ఎందుకంటే మనకు అర్థం కాదని చెప్తున్నారు ఉదాహరణ. అవి మనము ఇవి ఉన్నాయనుకోండి, ఈ విధంగా ఇవి అసక్తులు. ఈ రెండు ఏమిటి? అసక్తులు. ఈ విధంగా మాయ అసత్తు కాదు. కొందేటి కొమ్ముల్లాగా అసత్తు కాదు. వంద్యాపుత్రులాగా అసత్తు కాదు. ఏమి అసత్తులో పడితే వీళ్ళే మాయ అసత్తాన్ని వీళ్ళే. వాటికి ఎప్పుడు అభావమే. కుందేటి కొమ్ములు ఎప్పుడు లేవు. ఎవరైనా అన్నా అది మాత్రం కాదు. ఆ విధంగా ఇప్పుడు చెప్పారు. ఇది లేదు. శృతి చెప్తుంది లేఖనానాస్తి కించనా. శృతి ఏం చెప్పింది? ఇహ ఈ లోకంలో నానా అంటే ఏమిటి? అనేకత్వము. కించన కొంచెం కూడా లేదు, ఉన్నది ఒక్కటే చెప్పింది. అర్థమైంది కదా? అయితే ఇక ఇక్కడ చెప్పి ఇంకోటి చెప్తున్నారు ఇప్పుడు. 2 పక్షాలు. ఒకటి మాయా శశ విషాణము,
వంద్యాపుత్రుడు మొదలైన వాని వలే లేదందుమా అంటే పూర్తిగా వీలుపడదు ఉన్నాయి కనబడుతున్నది ఇదంతా మాయాస్వరూపం. నేహనానాస్తి కించన అన్నటువంటిది శృతి ఉదాహరణ. ఈ ఆత్మ ఎందు కించన ఏదీను నాస్తి లేదు అన్న దీనిది లేదని చెప్తారు. అందుచేత నిషేధింపబడుట వలన ఉనికి కలదలుటకు వీల్లేదు. మాయందు అస్తిత్వం ఉన్నది అనుకున్నాం అనుకోండి, శృతి చెప్తుంది నేహనానాస్తి కించన, ఇక దీని ఎందు కొంచెం కూడా రెండోది లేదు అంటున్నారు. రెండోది ఉంటే కదా, రెండోది లేదు శృతి చెప్తూ ఉంటుంటే ఇది ఉన్నది అనడానికి ఉనికి కూడా లేదు. ఉనికంటే తావు అది కూడా లేదు. అందుచేత రెండు పక్షములు కాక ఈ రెండు పక్షములు కాకపోతే మూడవది ఏదైనా ఉన్నది లేదు అంటే పక్షము పరస్పర విరుద్ధంగా ఉన్నదయ్యా లేదయ్యా ఉన్నదయ్యా లేదు ఇంకో పక్షం ఆశ్రయించామనుకోండి అది అసలే విరుద్ధం. అర్థమైందా? అందుచేత అయుక్తం అని స్థితి ఉపేక్షించింది. తుచ్చం ఇదం రూపస్య అని ఈ విధంగా ఎప్పుడైతే మనకి విద్యది అనుభవం వచ్చిందో అప్పుడు తుచ్చం. లోకము తుచ్చము ఎవరికి కనబడుతుంది? ఇప్పుడు శాస్త్రం ఏం చెప్పింది? విరక్తస్య భార్య తృణం అన్నారు. ఎవరికి తృణం? విరక్తుడికి భార్య అయితే తృణం అని చెప్పినారు. దగ్గర తృణమా? ఆ విధంగా విజ్ఞానం వచ్చినప్పుడు ఇది ఈ పదార్థాలు తుచ్చం కానీ లేనప్పుడు అందుకు విచారణ వచ్చి విద్య జ్ఞానం కలిగినప్పుడే అంతే సగం జ్ఞానం తెలుసుకొని ఇదంతా మిథ్యాలే అని అనకూడదు. అర్థమైందా? ఇది కాదు అందుకొని పోతాడు. ఇది మిథ్య అంటే ఇల్లు చూడ్డు, సత్యం అంటే దాన్ని పట్టుకోడు. ఇక ఈ మధ్యలో ద్వారా ఏమైనా పడిపోయి అచ్చరం రాదు. అందుకని ఇది బాధ్యతలకి మధ్యలో చక్కగా అన్ని చూసుకోవాలి, అన్నీ కట్టే సంపాదించుకోవాలి, అన్నీ చెయ్యాలి. ఆ విజ్ఞానం ఉదయించడానికి తగినటువంటి క్రియ చూసుకుంటూ అప్పుడు ఇది మిథ్యానం ఆనాడు చెప్తూ విద్య అని చెప్తే మాత్రం ఏది వదిలిపెట్టడానికి లేదు. మన మిథ్య అన్నాం అనుకోండి, జ్ఞానం కలిగిన ఈ వదిలిపెట్టిన ప్రారంభంలో ఉండేది అనుభవించాలి. ఇప్పుడు మన ఆత్మజ్ఞానం కలిగినంత మాత్రంలో అవన్నీ విడిచిపెట్టాలని ఎక్కడ నిర్ణయం లేదు. విడిచిపెట్టడం కుదరదు. కలిగిపోయింది అనుకో, నీ జ్ఞానం కలిగిపోయింది, జ్ఞానం కలిగింది, నేను తప్ప అని తెలుసుకున్నాం, ప్రపంచం మిథ్య అని తెలిసింది. కానీ నీ ప్రారంభం చేయవలసిగా ఉన్నప్పుడు చెయ్యాలి. అయితే నీకేమిటి అప్పుడు లాభం ఏంటి? నువ్వు చేసినా దీని ఎందు ఆసక్తి రహితమైన సేవ చేస్తూ ఉంటుంటావు. అర్థమైందా? ఇంతకుముందు ఏమిటి అంటే ఈ భావము ఆసక్తి ఇదే శాశ్వతము, ఇంతకంటే ఇంకొక మోక్షం లేదని నువ్వు అనుకున్నా. ఇప్పుడు నీకు జ్ఞానం కలిగింది కాబట్టి జ్ఞానం కలిగిందని చెప్పి ఇల్లు చూడకుండా, ఒళ్ళు చూసుకోకుండా, ఇంట్లో వాళ్ళు చూసుకోకుండా ఈ పిచ్చి వేసాడు ఏది వాడు వెర్రివాడు అంటాడు. అర్థమైందా? వాడు పూర్తి వెర్రివాడు, వాడు అజ్ఞాని అనమాట. జ్ఞాని అన్నటువంటి వాడు నీ ప్రారంభంలో నీకున్న బాధ్యతను నువ్వు సక్రమంగా నిర్వర్తించాలి. వాడి జ్ఞాని. జ్ఞానం అంటే నేను ఎందుకంటే విలక్షణ శాశ్వతం నీకు తెలిసింది, తెలుసుకో, నీకు మోక్షం. కానీ నువ్వు ఉన్న బాధ్యతను విడిచిపెట్టితే అది నీకే లాభం. అది ఆ బాధ్యతలో నీ ప్రారంభం వదిలే యోగం ఉంది కదా, అది నీకు తెలియకుండా వదిలేస్తుంది. నీకు ప్రారంభంలో ఎంతవరకు అయితే బాధ్యత ఉందో ఆ బాధ్యతనిస్తే నీకు ఎక్కడికైనా చేయిస్తుంది. ఇక్కడ వెళ్ళి కాచి వెళ్ళిపోయినా నీకు అక్కడి నుంచి అయినా ఈ వ్యవహారం నడుస్తూనే ఉంటుంటుంది. అర్థమైందా? పోవడం ఒక్కటే మిగులు కానీ ఎంతకంటే ఎక్కువ వ్యవహారం అది మళ్ళీ. ఎందుకంటే నీ ప్రారంభంలో అది ఉన్న తర్వాత నీకు ఇది విడిచిపెట్టదు. జ్ఞాని అన్నంత మాత్రం అందుకే మన జ్ఞానదేవ ప్రకరణలో కొట్టి పారేశాడు. నీ జ్ఞాని అయిపోయి జ్ఞాని అయిపోయి నేనేం ముట్టుకోకూడదు, ఇల్లు చూడకూడదు, ఇది చూడకూడదు. ఏమంటే నీ జ్ఞానియా? నీ జ్ఞాని నిన్ను చూడకూడదు చెప్పాడా? నువ్వు జ్ఞాని అయితే చూడొద్దా? నీ పని నువ్వు చూసుకోవద్దు. జ్ఞాని అయితే నువ్వు జ్ఞాని అయితే నీకు ఇతరులు ఏదైనా సహించుకోవడం నీ శక్తి ఉంది, అది నీ జ్ఞానం. అంతేగా నువ్వు ఊరికి పని చేయకుండా నేను పడుకోవడం జ్ఞానమా? ఇది అజ్ఞాని. అర్థమైందా? కొంతమంది నేను ఈ మధ్య ఆధ్యాత్మిక జ్ఞాని అయిపోయాను, ఇంకే నాకు అక్కడ ఏం అక్కడ పోలక్కడ తిండి తినడం కావాలా? ఇది చాలా చాలా మంది చాలా మంది వెళ్ళిపోయింది. వినాలి అనుకున్నా, నేను ఇప్పుడు జ్ఞాని వినాలి అనుకుంటే జ్ఞాని అయిపోతే ఇది జ్ఞానం కాదు. అర్థమైందా? అందుకని నువ్వు జ్ఞాని అయినావు కాబట్టి నీవు ఇంతకు ముందు కంటే ప్రవర్తన ఇప్పుడు నీలో మార్పు.
అయిందా? ఇంతకుముందు నీవు వేద నిషిద్ధమైనటువంటి కర్మలు ఏమున్నాయో ఆ కర్మల నుండి ఇప్పుడు నువ్వు దూరుడు అవుతావు. అన్ని చూసుకుంటావు. అవేద నిషిద్ధ కర్మ దూరుడు అవుతావు. నీ వేద విహిత కర్మ నుండి ఆసక్తుడు అవుతావు. నీకు ఎవరైనా నేను ఒక మాట్లాడినా సరే సహించుకుంటావు. ఏమంటా నువ్వు ఇంతకుముందేటి సహించుకుంటావు. వీళ్ళు కాక వీళ్ళు వస్తే వాళ్ళు చూస్తానంటావు. ఇప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే కొన్ని సమయాల్లో సచ్చినట్టు సహించుకోవాలి. కానీ నేను సహించుకోవాల్సి వచ్చింది కదా, వీడి సంగతి ఎప్పుడైనా చూడాలి ఏకాంతంగా ఉన్నప్పుడు అన్నటువంటి భావం మాత్రం నీకు అజ్ఞాన దశలో ఉంది. ఏమంటారు? అది నిజమైన జ్ఞానం ఏమనుకో, అప్పుడు నీకు ఈ భావమే ఉండదు. కానీలే మన ప్రారంభంలో ఏదో వాడు అనవలసిన మాట ఉంది. నేను ఎవరు తిట్టానో పూర్వజనంలో, ఇప్పుడు నాకు తిట్టాను వాడు శివుడు ఆజ్ఞలేందే ఏమైనా కుట్టదంటారు కదా, వాడు తిట్టడానికి వాడికి అధికారం ఉందా? నా ప్రారంభం వాడికి శిక్షించింది అని మీరు హాయిగా అయినా తిట్టు, నాకేం పర్వాలేదు, నువ్వు ఎన్ని తిట్టినా నాకేం పర్వాలేదు. నేను ఎవరు తిట్టినానో ఇంకొకటి తిట్టు అంటాడు. ఇది తిట్టాలంటే వచ్చాడు ఎందుకు చెప్తున్నారని మన నాడు నిలుతుంటాడు. అర్థమైందా? ఇక్కడ జ్ఞానికి అజ్ఞానికి తేడా ఇదే అనమాట. అర్థమైందా? ఆ జ్ఞాని అన్నటువంటి వాడు సహించుకుంటాడు. అంతేగాని ఇల్లు వదిలేసి నీ టైం వస్తుంది, నీ ప్రారంభంలో ప్రారంభం అనుసరించాలి, దేనిప్పుడు అభివృద్ధించాలి. కానీ నువ్వు అనుకో, నువ్వు చెయ్యు. అది కొంతమంది ఎక్కడిక్కడే నువ్వు జ్ఞానం అయిపోయినా కదా, నువ్వు ఇన్ని వెళ్ళిపో, బాగా రోజులు అందరి రోజు వెళ్ళిపోతాయి జ్ఞాన. ఈ బోధలు కొంతమంది ఇది బోధలు. అర్థమైందా? ఇవి ఉండకూడదు. అర్జునుడికి జ్ఞానాన్ని ఇచ్చేది కానీ నువ్వు ఇల్లు వెళ్ళిపోమని చెప్పలే. ఎవడు భగవద్గీతను బోధించి దేనికోసం అంటే నీలో ఉన్నటువంటి లోపాలు నువ్వు సరిదిద్దుకో. అంతే. నీకెక్కడ వీక్నెస్ వాళ్ళని నువ్వు యుద్ధం చేయనుకున్నావో, నీ ఖ్యాత ధర్మత్వాన్ని కోల్పోయినావో, నీ యొక్క దౌర్భాగ్యం అనేది తెలుసుకో. అంతే. ఏం చెప్పాడు? అయ్యా ఏదో చెప్పినాను అనుకో. నువ్వు యథేచ్ఛసి తథా కూడా అన్నట్టు నీ ఇష్టం. మళ్ళీ చూసావా తెలుసా? మళ్ళీ ఏమని తెలుసా? అంత చెప్పి నీకేది ఏది తదా కూడా నేను నీకేం చెప్పినాను, ఇది శుద్ధము ఇది అశుద్ధం. అర్థమైందా? ఈ వస్తువుల విషం ఉంది, ఈ వస్తువులు అమృతం ఉంది. అది నీ ఇష్టం కదా. అర్థమైందా? ఇది ప్రవృత్తి మార్గం, ఇది నివృత్తి మార్గం. నువ్వు ఎక్కడ నివృత్తి మార్గం ప్రవృత్తిలో ఉండి నివృత్తి మార్గాన్ని అన్వేషించుకో. అందుచేత జ్ఞానాన్ని బోధించాడు కానీ నువ్వు పొమ్మని చెప్పలే. ఏమంటా? పోయినవాడు జ్ఞానవతుడు చెప్పలే. అందుకని అంత ఇంత భగవద్గీత దానగా అర్థమైంది. భగవద్గీతలో విన్నాడు, ఆహా కృష్ణ నా యొక్క అజ్ఞానము నిర్మూలమైంది అన్నాడు. చూసావా? అంతేగాని నీ దయ వల్ల ధ్యానం చేసింది, నేను ఇల్లు అక్కడ వదిలిపోతున్నాను అల్లే అన్నాడా? పోతున్నాడిని నీకు బుద్ధి ఉందని అడిగాడు. అవునుదా? అర్జునేమన్నాడు? ఈ మాయ యుద్ధం నాకెందుకయ్యా, మేరకు యుద్ధంలోకి వచ్చాను, ఇప్పుడు నేను భిక్షమెత్తుకొని జీవిస్తాను, నన్ను వదిలివయ్యా అని ఏడ్చాడు. ఎవరు? అర్జునుడు. నువ్వు భిక్షమెత్తుకునే సన్యాసివా అన్నాడు. ఎవరు? నువ్వు రాజు భిక్షమెత్తుకుని ఎక్కడ ధర్మం ఉందా? నీకు స్మృతే పోతుంది. ఇప్పుడు రాజమే భిక్ష ఎవరెత్తుకోవాలి? సన్యాసి. ఎందుకంటే వాళ్ళని కానీ వదులుతారు కాబట్టి ఇంటింటికి 4 ఇల్లు 5 ఇల్లు భిక్ష ఎత్తుకొని తినాలి, సన్యాసి ధర్మం. అర్థమైందా? నువ్వు రాజుగా బుద్ధి ఉందే నీకంటే నువ్వు చూసుకుంటాడు. ఎవరు? నిజంగా ఈ భగవద్గీత జ్ఞానానికి ఇల్లు వదిలిపోవాలనే ఉద్దేశం అయితే ఆయన పోతున్నప్పుడు పోతానంటే నువ్వు ఊరుకోవాలా? ఊరుకోవాలని కోరుతున్నాడు. ఎందుకంటే నీ జ్ఞానం తెచ్చుకో. నువ్వు వదిలిపోవడానికి ఎక్కడికి వెళ్ళిపోతావు? నీ ప్రారంభం వదిలి ఎక్కడ పోతావు చెప్పు. ఇప్పుడు నువ్వు ప్రారంభం వదిలి నీ పోలేవు. నీ పూర్వజన్మ ప్రారంభం అనిపించి అయిపోయి ఇక్కడ నీకు తెలుస్తా వచ్చే జన్మ కిందలో ఉన్నటువంటి విషయాలు అజ్ఞాన భూమిలో ఉండే విషయం జ్ఞానం తెలుసు కాబట్టి దానికి పునాది వేసుకో. లేదు నువ్వు ఇప్పుడే ఒకవేళ నువ్వు లోపటే ఉండి జ్ఞానాన్ని సంపాదించుకొని చక్కగా అనిపించు గృహస్థాశ్రమంలో ఉన్నా నువ్వు మోక్షం కూర్చుంటావు. నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నా నీకెందుకంటే అజ్ఞాన కార్యం తొలగిపోయింది లోపట. నేను నిత్యశుద్ధ బుద్ధము తొలగిపోయి తెలిసింది. అయినా ప్రారంభ విషయాన్ని నువ్వు అనుభవించాలి కాబట్టి అనుభవించు. మళ్ళీ నీకు అనుభవించిన తర్వాత కూడా ఈ అనుభవం నాకు చిరకాలం ఉండాలనే భావం నీకు ఉండదు.
విజ్ఞాని అయినావు. అనుభవం చిరకాలం. ఏదా నాకు పూర్వజన్మ ప్రారంభం వచ్చేది, ఈరోజు మనం తింటాం, రేపేం వచ్చింది దానితో ఏం తింటాం, అంతేగాని ఈరోజు తినితే జీవితం వల్ల తినాలంటే భావం నీకు జ్ఞానం వచ్చింది వరకు పోయింది. శరీరం నిలబడడానికి ఆహారం తినాలి, కానీ ఏమి తినడానికి ఈ శరీరం ఉన్నదని భావం నీకు పోతుంది. అప్పుడు నువ్వు ఎక్కడున్నా నీ ముక్తుడివే. అర్థమైందా? నువ్వు ఎక్కడున్నా ముక్తుడివే. ఇది అన్నమాట మనకి వేదాంత సిద్ధాంతం చెప్పింది. ఏమిటి అంటే మన అంతఃకరణంలో మార్పే జ్ఞానం. తింటే గాని ఇదంతా ఎవరి సొత్తు? మన సొత్తా? వదిలిపెట్టని ఎంత భగవతుడి సొత్తు. కాపల మనం అందరూ కాపల. ఈ గుర్తికి ఇల్లుకి దీనికి నీ కాపల కాసి నేను అధికారం అనుకుంటూ వచ్చింది కూడా. కాపల మనుషులు మనం. కాపల ఉండబట్టే రాత్రి తలుపులన్నీ ఇచ్చినారు చూసుకుంటాం లేదా? కాదండి, ఇంకెవరు పడుకున్నా యజమాని వెళ్ళి ఏమో వీళ్ళు అలాగా ఆ తలుపు తీసేస్తారు, ఈ తలుపు తీసేస్తారు. ఏమని వీళ్ళు వల్లక మన తలుపులన్నీ చూసుకుంటారు. మీరు చూసుకుంటాం లేదో కానీ నేను చూస్తూనే ఉంటుంటాను రాత్రి. ఏమిటి ఇది ఆ తలుపు పడుకుంటాడు, ఈ తిరిగి పడుకోండి, ఎవరు పడుకుంటాడు ఏమిటో. అర్థమైందా? చూసారా? అంటే ఇప్పుడు ఏమైనా మనం కాపల పెట్టారు. ఎందుకంటే ఈ సొత్తు అయింది. ఏమి మనకేమో కాపల. కాపలా వాళ్ళం అనుకుంటే మోక్షం. వారికి సంబంధం లేదు కాపలా వారికి. ఇప్పుడు బ్యాంకుకి పెట్టారు కాపలా, వారికి 5 కోట్లు వచ్చినా సంబంధం లేదు, పోయినా పర్వాలేదు, అది జీతం వాడిది అంతే. వారు పోయిన పేపర్లు పెట్టి అది ఏడిచినా వీరికే ఏడిపోయారు. అది ఎందుకు వస్తుంది ఏడిపోయారు? అదే 10 కోట్లు ఇచ్చింది, 10 రూపాయలు ఇచ్చారే పోదా, 1000 రూపాయలు చేతమే ఏమంటారు? మీకు అర్థమవుతుందా లేదా? ఇది అనమాట. అందుచేత ఇది చెప్పొచ్చాడు. ఇక ఈ చెప్పబడిన సంగతిని పూర్తి చేస్తూ ఉన్నాడు. తుచ్చా అనిర్వచనీయాచ వాస్తవీ చేత్యసో త్రిథా జ్ఞేయా మాయా త్రిభిర్బోధైః శ్రౌతయా యుక్తి లౌకికైః చెప్పేస్తున్నాడు. ఆ మాయ సంగతిని పూర్తి చేస్తున్నాడు. ఉపాధితం అర్థం ఉపసంహరతి. ఏదైతే ప్రారంభించారో అర్థాన్ని ప్రతిపాదించారు. ఉపసంహరతి అంటే ముగిస్తున్నాడు. ఎట్లా? అయా అసో మాయా, ఈ మాయా శ్రౌతయుక్తిక లౌకికైః 3 విధాలుగా. 1 శృతి సంబంధమైనటువంటిది, 2 యుక్తి సంబంధమైనటువంటిది, 3 లోక సంబంధమైనటువంటి దానిగా. శృతి చెప్పింది, యుక్తి చెప్పింది, లోకం చెప్పింది. సర్వునికి మాయ యొక్క స్థితి అనుభవం. కాబట్టి ఈ బోధన చేత తుచ్చా కాలత్రయమునందు అనిర్వచనీయ, 3 కాలాలు ఎందు ఇది నిర్వచించడానికి వీలు లేదు. భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్తు కాలము. అనిర్వచనీయ అంటే ఇది నిర్వచించడానికి వీలైంది, వాక్కుతో చెప్పడం వీలు పడుతుంది. ఏదైతే ఇది మనకి ఇది అని దీన్ని వర్ణన చేయడానికి యోగ్యం కాబట్టి ఇది మనం చూసి కొంతసేపు వర్ణిస్తాం. ఇప్పుడు ఈ యొక్క స్వరూపం ఏదో వర్ణించగలం, ఇది వర్ణించడానికి వాక్కు చేత వర్ణించడానికి వీలు లేదు. కాబట్టి వాస్తవీచ ఇది త్రిధా 3 విధములుగా ఇక్కడ యథాప్రకారముగా అన్వయిచాతుర్య అని కాబట్టి చెప్పేశాడు. ఈ మాయా ఈ 3 విధాలుగా వాక్కుతో చెప్పడానికి అలవి కానిది కాబట్టి లోక సంబంధమైన దృష్టి చేత వాస్తవమైనదనియో, ఇక లోక సంబంధమైన దృష్టి చూస్తే ఇది వాస్తవమే. జ్ఞాన సంబంధమైన దృష్టితో చూస్తే తుచ్చ. ఏమంటారు? ఇప్పుడు శరీరం అనేది విచారణ చేసి జ్ఞానం చేస్తే రక్తము, మాంసము, మలము, మధ్య 3. లోక సంబంధం చూస్తే ఈ శరీరమే చాలా శాశ్వతం. ఇంతే కదా. అర్థమైందా? విచారిస్తే ఏమీ లే. అర్థమైందా? విచారించకపోతే ఎందుకు? ఇప్పుడు ఇంకొకటి ఎట్లాగంటే మనం ఒక సాలగ్రామం తెచ్చుకున్నాం, అంటే విషయం చెప్తాడు జ్ఞానానికి, అది ఇక్కడ భక్తత్వం కాదు. సాలగ్రామం తెచ్చుకున్నాం, అది మన దృష్టి ఎలా ఉంది చూసారా? దాని మీద అది విష్ణు ప్రత్యేకమని మన దృష్టి, అంతే కదా. లోక సంబంధంగా చూస్తే వారికి రాయి ఇది, అంతే కదా. ఏదైనా
మనం ఒక రాయి చూసాం మొట్టమొదట, ఒక రాయి అని తేల్చేస్తారు. ఆ రాయిలో చిత్రీకరించి మనం విగ్రహాన్ని తీస్తున్నాం. మన దృష్టిలో ఇది ఒక మూర్తి స్వరూపం అయిపోయింది, ఆయన దృష్టిలో ఇది రాయి. మనం విగ్రహం చేయించాం బంగారు దృష్టితో, చక్కగా ఓ బంగారు విగ్రహం చేయించాం. కొన్ని పరిస్థితుల్లో మనకి కొంచెం లోటుపాట్లు వచ్చినాయి. ఈ వస్తువు ఆ బంగారం అది సరి పెట్టుకున్నాం, మనం బీరువాలో ఎప్పుడు డబ్బులు ఉన్నాయి కాబట్టి చేయించి పెట్టుకున్నాం. ఇప్పుడు మన దృష్టి దాని ఏమిటి, బంగారమైన దృష్టి లేదు, ఉంది. ఇప్పుడు ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళాం మనం, ఏమంటారు, అక్కడ తీసుకెళ్ళాం, ఎక్కడికి, అమ్మకానికి. ఆయన దృష్టి దీని మీద ఏమంటారు, దృష్టి అంతే, విగ్రహ దృష్టి ఉండేవాడు. సరే, అంత అయిపోయిన తర్వాత ఆ విగ్రహానికి ఒక సింహము చేయించాం, లేకపోతే వెలుకని చేయించాం, వాహనం చేయించాం, ఎలుక వాహనం చేయించాం అనుకోండి. పోనీ గణపతి విగ్రహానికి ఎలుక వాహనం అనుకున్నాం. సరే, గణపతి విగ్రహం చేయించుకొని ఎలుక వాహనం ఉంచుకున్నాం. వారి దగ్గరికి తీసుకెళ్ళాం, సరుకులు వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏది ఎంత రేటు వేసామంటే మొత్తం అంతా కలిపి ఒకటే రేటు వేశాడు. ఆ ఎలుక వాహనానికి ప్రత్యేకంగా అంత చేయించాడు, దాని మీద పెట్టాడు. ఇప్పుడు ఎలుక వాహనానికి రేటు వేశాడు, ఇది రేటు ఆ పైన కూర్చున్నటువంటి విగ్రహం రేటు వేశాడు. వేస్తే దాని రేటుకి దీని రేటుకి తేడా లేదు. ఏమంటారు, అది అంతే రేటు ఉంది. అది ఎంత ఉంది, 30 గ్రాములకి ఎంత రేటు అది వచ్చింది, ఇది 30 అంతే రేటు వచ్చింది. వీడు అంటాడు అమ్మేవాడు, ఏమయ్యా నీకు కొంచెం జ్ఞానం ఉంటుందా, ఎలుకకి విగ్రహుడికి ఒకటే రేటేనా, ఎలుకకి విగ్రహుడు ఒకటే రేట్ వేస్తావా, కొంచెమైనా ఎంత ఉంటుందా, విఘ్నేశుడు ఎంతటి వాడు, ఎలుక ఎంతటిది, నీ దృష్టిలో ఎలుక విఘ్నేశుడు వేరైనా నా దృష్టిలో 2 బంగారం అంటారు. అర్థమైందా, ఏమండి, ఆయన దృష్టిలో 2 బంగారమే. వీడు జ్ఞాన దృష్టితో చూసినాడు, వీడికి 2 బంగారమే. వీడిలో ఎలుక దృష్టికి వేరైంది, జ్ఞాన దృష్టికి వేరైంది. అర్థమైందా, వాస్తవమైనటువంటి అది. అలాగే జ్ఞానికి మిథ్యాత్వం కనబడతాడు, అజ్ఞానికి ఇది సత్యత్వం కనబడు, ఇది చెప్పాడు. కాబట్టి ఇటువంటి సత్యత్వ మిథ్యత్వమైనటువంటి మాయలు దాటి ఉపాయాన్ని భగవంతుడు మనకి సదా రక్షించి. ఓం సహనా